దేవా గొప్పతనం హరివర్ధన్కు తెలిసేలా చేసిన మిథున ఆగిపోయిన భానుతో నిశ్చితార్థం. ఇంతకు ఏం జరిగింది? అసలు దేవా గొప్పతనం హరివర్ధన్కు తెలిసేలా మిథున ఏం చేసింది? మరి భానుతో నిశ్చితార్థం ఆగిపోవడం ఏంటి? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. నువ్వుంటే నా జతగా అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే హరివర్ధన్ ఇంటికి వెళ్ళిన శారద సత్యమూర్తికి అవమానమే ఎదురవుతుంది. తన కోడల్ని తన ఇంటికి పంపించమని చెప్పి ఎన్నో రకాలుగా శతవిధాల అడిగినా కానీ ఇంకా హరివర్ధన్ కాస్త బాగా దెబ్బతిని ఉన్నాడేమో. పైగా కూతురు తన ఇంటికి వచ్చేసి మళ్ళీ దేవా పేరు ఎత్తకుండా మౌనంగా ఉంది కాబట్టి ఇంకా శాశ్వతంగా దేవా నుంచి దూరం చేయడానికి ఇదే సరైన సమయం. వీళ్ళు ఇంటికి వచ్చిన విషయం మిథునకు తెలియకూడదు. అయినా మిథున దేవాతో గొడవపడి వచ్చిందే తప్ప వీళ్ళతో గొడవపడి కాదు కదా. మిథున ఎప్పటికీ ఇక్కడే ఉండాలి అంటే వీళ్ళు వెళ్ళి మిథునతో ఎట్టి పరిస్థితుల్లోనూ మాట్లాడకూడదు, మళ్ళీ ఇంటి దరిదాపుల్లోకి రాకూడదని ఇంకా ఎంతలా అవమానించాలో. అంటే అవమానం అని కాదు కానీ తన బాధ, హరివర్ధను కూతురు పట్ల ఎంత ప్రేమ పెంచుకున్నాడో, తను కూతురు పట్ల ఎంత బాధను అనుభవిస్తున్నాడో, కూతురు కాపురం గురించి, దేవ బలవంతంగా తాళి కట్టడం గురించి, తన భవిష్యత్తు ఏమవుతుందో ఎంతలా బాధపడుతున్నాడో సత్యమూర్తికి అర్థమయ్యేలా చెప్తాడు. మీరు ఒక మాస్టారే కదా, మీకు ఇలాంటి కూతురు ఉంటే మీరు ఇలానే వస్తారా? ఒక్కసారి ఆలోచించండి. మీ కొడుకు బాగు కోసమే ఆలోచిస్తున్నారు తప్ప నా కూతురు జీవితం ఏమవుతుందని ఆలోచించలేకపోతున్నారు అంటూ తన వెర్షన్లో, తన వే ఆఫ్ వెర్షన్లో చెప్తాడు. ఇంకా హరివర్ధన్ అయితే ఇంకా మాటలన్నీ విన్న తర్వాత శారద నచ్చ చెప్పే ప్రయత్నం ఎంత చేస్తున్నా హరివర్ధన్ చివరికి సత్యమూర్తి వాళ్ళ కాళ్ళు పట్టుకోవడానికి కూడా వెనకాడడు. తన కూతుర్ని తను రక్షించుకోవడం కోసం, అంటే దేవాతో మళ్ళీ కలిసి ఉండే అవకాశం తనకు దక్కకూడదు అన్న ఉద్దేశంతో కాళ్ళు పట్టుకోవడానికి కూడా వెనకాడని పరిస్థితికి వచ్చేసేసరికి ఇంకా కరెక్ట్గా వాళ్ళు వెళ్ళిపోతున్న సమయానికి మిథున కాస్త బయటికి వస్తుంది. వచ్చేసరికి అత్తయ్య మామయ్య, నాన్న మా అత్తయ్య మామయ్య వచ్చారు, నన్ను పిలవలేదేంటి నాన్న అని చెప్పాను. కానీ ఎందుకు పిలాలి, ఏమని పిలవాలి? అయినా వాళ్ళు నీకు అత్తయ్య మామయ్య ఎలా అవుతారు? దేవానే కాదని వచ్చేసావు కదా, ఇంకా నీకు వాళ్ళు అత్తయ్య మామయ్య కారు. వాళ్ళకి నీకు ఎలాంటి సంబంధం లేదు. వాళ్ళ ఊసెత్తడానికి వీల్లేదు, వాళ్ళ పేరెత్తడానికి వీల్లేదు. నువ్వు వీలైనంత తొందరలోనే ఆ దేవాన్ని పూర్తిగా మర్చిపో. వాడు నిన్ను మోసం చేశాడు, అయినా వాడిని పట్టుకుని వేలాడతావేంటి? వాడొక రౌడీ అని చెప్పాను. కానీ రౌడీయా నాన్న? తను రౌడీయే, కరెక్టే, కాదనను. అసలు తను రౌడీగా మారడానికి కారణం ఏంటో మీకు తెలుసా నాన్న? అసలు తను రౌడీయా అంటున్నారు. మరి రౌడీ అయితే ఆడపిల్లల విషయంలో చాలా దారుణంగా ప్రవర్తించాలి కదా. దేవా ఎప్పుడు నా విషయంలో దారుణంగా ప్రవర్తించింది లేదు, నాతో మిస్బిహేవ్ చేసింది లేదు. దేవా ఎప్పుడు కూడా పద్ధతిగానే ఉన్నాడు. తను అసలు రౌడీగా మారే పరిస్థితి విన్న తర్వాతే దేవాన్ని నేను భర్తగా పూర్తిగా అంగీకరించాను. అప్పటి వరకు దేవా మీద కోపమున్నా తాలి కట్టిన బంధంతో ఆ ఇంట్లో ఉండేదాన్ని. ఎప్పుడైతే దేవా రౌడీగా మారడానికి అవకాశం ఏంటో అన్న విషయం తెలుసుకున్న తర్వాతే దేవాను భర్తగా అంగీకరించాను నాన్న. అలాంటి దేవాన్ని నా లైఫ్లోంచి దూరం చేసుకుంటానని అనుకోలేదు. కానీ నీ కారణంగా నిన్ను అడ్డు పెట్టుకునే దేవా నా లైఫ్లోంచి వెళ్ళిపోయాడు. అసలు నేను దేవాని కాదని ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా నాన్న? నిన్ను దేవా ఎలా కాపాడి తీసుకొచ్చాడో తెలుసా నాన్న? నా పసుపు కుంకాలు అడ్డు పెట్టి మరీ మిమ్మల్ని కాపాడుకున్నాను నాన్న అని చెప్పనేసరికి, ఏం మాట్లాడుతున్నావు మిథున అంటూ లలిత అనేసరికి, అవునమ్మా, దేవా దగ్గరికి వెళ్ళి మా నాన్నను కాపాడమని చెప్పాను. మామూలుగా అయితే దేవా కాపాడేవాడే, కానీ నాన్న దగ్గర తీసుకున్న మాట కోసం, నాన్న నన్ను వదిలేమని చెప్తే దేవా నా సాక్షిగా మాట ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం నన్ను తన లైఫ్లోంచి ఎలా దూరం చేసుకోవాలో అర్థం కాని పరిస్థితిలో, అంటే నేనంటే దేవాకు ప్రాణమని నాకు తెలుసు. ఎందుకంటే నాకు ఆ రోజు బుల్లెట్ తగలడానికి ముందే దేవా తన మనసులోని ప్రేమను నాకు చెప్దామని అనుకున్నాడు. కానీ నేను చెప్పొద్దు అన్నాను. తర్వాత చెప్పే ప్రయత్నం చేసిన స్టేజ్ మీద మీరు అల్లుడుగా ఒప్పుకున్న తర్వాత తన ప్రేమను చెప్దామని అనుకున్నాడు. అదే సమయంలో ఎవరో వచ్చి నన్ను షూట్ చేయడం,
అది దేవాను షూట్ చేయాలి. దేవా కిందకి బెండ్ అవ్వడంతో నన్ను షూట్ చేయడంతో అక్కడతో దేవా మనసులోని ప్రేమ ఆగిపోయింది. నా కోసం ఎంతో తల్లడిల్లాడు నాన్న. నేను హాస్పిటల్లో ఉండగా నిప్పులు తొక్కాడు నాన్న నా కోసం. దేవా నన్ను అంతలా ప్రేమించిన దేవా నన్ను కాపాడుకోవడం కోసం తను సర్వస్వాన్ని సైతం వదులుకున్న దేవా మరి ఇప్పుడు నన్ను దూరంగా ఎందుకు వదిలిపెట్టాడు అనుకుంటున్నారు? కేవలం మీకు ఇచ్చిన మాట కోసం, మీరు తీసుకున్న మాట కోసం తన ప్రేమను సైతం వదులుకొని అక్కడ దుఃఖం అనుభవిస్తున్నాడు నాన్న. ఒక మనిషిని ప్రేమిస్తే తెలుస్తుంది ఆ మనిషి దూరం అయితే కలిగే బాధ ఏంటో. దేవా కోసం నేను ఇక్కడ ఎంతలా క్షోభపడుతున్నాను కదా, అక్కడ దేవా కూడా నా కోసం అంతలా క్షోభపడుతున్నాడు. ఆ విషయం మీకు అర్థం కావట్లేదు. ఎలా చెప్తే మీకు అర్థమవుతుంది నాన్న? నా బాధ మీకు ఎలా తెలుస్తుంది? దేవా నిన్ను ఇక్కడికి ఎందుకు పంపించారు తెలుసా? మీ నాన్నను కాపాడితే నువ్వు నా ఇంట్లోంచి నా జీవితంలోంచి వెళ్ళిపోవాలని నా దగ్గర మాట తీసుకుని మిమ్మల్ని కాపాడాడు. నిజానికి నేను దేవా దగ్గర నుంచి వెళ్ళను అని చెప్దామని అనుకున్నాను. వెళ్తాను అని చెప్పినా చెప్పకపోయినా దేవా ఒక మనిషి ప్రాణాలు పోతూ ఉంటే చూస్తూ ఉండే మనిషి కాదు. ప్రాణాలకు తెగించి మరి ప్రాణాలు కాపాడే మనస్తత్వం దేవాది. అలాంటి దేవా మిమ్మల్ని కాపాడడం కోసం నన్ను నా దగ్గర మాట అడ్డు పెట్టినా కానీ నేను ఎందుకు సైలెంట్గా ఆ మాటకు ఒప్పుకుని అక్కడి నుంచి వచ్చేసానో తెలుసా? నేను పడుతున్న బాధ ఏదో ఏంటో మీకు తెలియాలి. నేను దేవాన్ని ఎంతలా ప్రేమిస్తున్నాననేది మీకు తెలియాలి. మీకు తెలియాలి అన్న ఉద్దేశంతోనే నేను ఇక్కడికి వచ్చేసాను నాన్న. ఎందుకంటే అలా వస్తేనే నేను ఎంత క్షోభ అనుభవిస్తున్నానో, దేవా విషయంలో నేను ఎంత ప్రేమను దాచుకున్నానో మీకు తెలుస్తుంది నాన్న. అందుకోసమని ఇక్కడికి వచ్చాను. అర్థం చేసుకోండి నాన్న. దేవా నిజానికి రౌడీ కాదు నాన్న. దేవా చాలా మంచివాడు. ఒక ఆడపిల్ల జీవితం కాపాడడం కోసమే దేవా రౌడీలా మారాడే తప్ప నిజానికి దేవా రౌడీ కాదు నాన్న. ఆ విషయం మీరు అర్థం చేసుకోండి. దేవా చాలా మంచివాడు నాన్న, అర్థం చేసుకోండి నాన్న అని చెప్పి ఇంకా మిథున కాస్త చెప్పేసరికి ఇంకా హరివర్ధన్ కాస్త ఆలోచనలో పడతాడు. ఎందుకండి మిథునను దేవాను వేరు చేయాలనుకుంటున్నారు? దేవా ఇంత మంచివాడు కదండి, మీకిచ్చిన మాట కోసమే కదా. కాదు కూడదు, మీకిచ్చిన మాట ఏముంది? మిథునే తన వైపు ఉంది. మిథున మిమ్మల్ని కాదని, పుట్టింటిని కాదని కూడా దేవా కోసం వెళ్ళింది. మరి అలాంటి తప్పుడు దేవా మిథున ఒకటవ్వడానికి ఎంత సమయం పడుతుందండి? తన మనసులోని ప్రేమను చెప్పి మీ నాన్న నన్ను నిన్ను విడదీస్తున్నాడు అని దేవా మిథునకు ఒక్క మాట చెప్తే మిథున మిమ్మల్ని ఎదిరించి దేవాతో కలిసి ఉండదా? మా నాన్న మాట ఎందుకు, నేనే నీ కోసం ఉన్నాను అని చెప్పలేదా మిథున? కానీ వాళ్ళు అలా చేయలేదండి. మీ అంగీకారం కోసం ఎదురు చూశారు. వాళ్ళు అంత గొప్పగా ఆలోచించారు. మరి పెద్దవాడిగా మిథున కన్న తండ్రిగా మీరు మిథున కోసం, మిథున సంతోషం కోసం కొంచెం కూడా ఆలోచించలేరండి అని చెప్పనేసరికి ఏమని ఆలోచించాలి? వాడితో ఉంటే ప్రతి క్షణం మిథునకు ప్రమాదమే అని చెప్పాను. కానీ ఎవరు చెప్పారు నాన్న నా దేవాతో ఉంటే నాకు ప్రమాదమని? దేవాతో ఉంటే ప్రతి క్షణం ప్రమాదం కాదు, ప్రతి క్షణం నాకు కంచుకోటలా ఉంటాడు. నా దగ్గరికి ప్రమాదం అనే పదం కూడా రాకుండా తను చూసుకుంటాడు. ఎవరి లైఫ్లో లేవు నాన్న ప్రమాదాలు? మీరు దేవాన్ని విడుదల చేయించారనే కదా ఆ దేవుడమ్మ మిమ్మల్ని కిడ్నాప్ చేయించింది. అది ప్రమాదమా? అది మిమ్మల్ని కాపాడింది దేవానే కదా. మీ ఒంటి మీద చిన్న గాయమైందా? మిమ్మల్ని ఏమన్నా చేశారా? మరి మీరు ఎక్కడున్నారో తెలియని దేవా పోలీసుల వల్ల కూడా కాదు, ఇంకా ఎవరి వల్ల కాలేదు. అలాంటి తప్పుడు దేవాన్ని నేను వెళ్ళి అడిగిన మరుక్షణం మీ దగ్గరికి వచ్చి మీ ప్రాణాలు కాపాడి తీసుకొచ్చాడు. అది నాన్న దేవా అంటే. మరి అలాంటి తప్పుడు నాకు ప్రమాదం ఎలా తలపెడతాడు అని చెప్పనేసరికి ఇంకా హరివర్ధన్ కాస్త కూర్చుని బాధపడుతూ ఉంటాడు. ప్లీజ్ నాన్న, నాకు దేవాను ఇచ్చేసేయండి నాన్న. దేవాని నన్ను విడదీయొద్దు నాన్న. ప్లీజ్ నాన్న, నా బాధను అర్థం చేసుకోండి. దేవా లేకుండా, దేవాతో మాట్లాడకుండా, దేవాని చూడకుండా ఈ గుండె ఎప్పుడెప్పుడు ఆగిపోతుందా అని భయమేస్తుంది నాన్న. నా గుండె కొట్టుకుంటుందంటే దేవా ఎప్పటికైనా నా సొంతం అవుతాడు అనుకున్నాను. కానీ అక్కడ దేవా నా మీద కోపంతో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని మాట
మాటిచ్చాడు. నిజంగా నా సంతోషం కోసం దేవా తన మనసును చంపుకొని పెళ్లి చేసుకుంటాను నాన్న. ఎందుకంటే నన్ను దూరం చేసుకోవాలని దేవా అనుకుంటున్నాడు కాబట్టి. అర్థం చేసుకోండి నాన్న. దేవాని నన్ను విడదీయకండి. దేవా లేకుండా ఈ మిథున లేదు. దేవాకు మిథున భార్యగా ఉండాలి నాన్న, ప్లీజ్ నాన్న అని చెప్పనేసరికి, వెళ్ళమ్మ మిథున వెళ్ళు. మీ ఇద్దరిని విడదీసి ఆదిత్యకి ఇచ్చి నిన్ను పెళ్లి చేయాలనుకున్నాను, కానీ నేను తప్పు చేస్తున్నానని నాకు అర్థమైంది. దేవా నిజమే, దేవా మంచివాడే. నాకు ఇచ్చిన మాట కోసమే దేవా నిన్ను వదులుకున్నాడు. నా ప్రాణాలు కాపాడతాను, నిన్ను పుట్టింటికి వెళ్ళిపోమని చెప్పాడు. నువ్వు కూడా తండ్రి ప్రాణాలకే విలువనిచ్చావే తప్ప భర్త నుంచి దూరం అయిపోతున్నాను అన్న బాధ నీలో ఉన్నా నా కోసం ఇంత విలువనిచ్చి నా గురించి నువ్వు ఆ ఇంటి నుంచి ఇంటికి వచ్చేసావు. నీ ప్రేమను నేను అర్థం చేసుకోవాలి. నిజమే, నన్ను క్షమించు. నిన్ను దేవాని విడదీయలేను, విడదీసి నేను తప్పు చేయలేను. చేసిన ఈ తప్పు పాపం జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది అని చెప్పనేసరికి, చాలా థ్యాంక్స్ నాన్న, చాలా థ్యాంక్స్, నేను వెళ్తాను అని చెప్పి ఇంకా అక్కడి నుంచి కాస్త వెళ్ళిపోతుంది. వెళ్ళమ్మ మిథున వెళ్ళు, దేవా దగ్గరికి వెళ్ళు. నిన్ను దేవాను విడదీయను. నేను చేసిన తప్పు సరిదిద్దుకుంటాను. నేనే నిన్ను తీసుకువెళ్తాను అనగానే, వద్దు నాన్న నేనే వెళ్తాను అని చెప్పి మిథున కాస్త వెళ్తుంది. ఇంకా పరుగున మిథున ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళేసరికి అప్పటికే ఇంటి దగ్గర భాను ఎంగేజ్మెంట్ కోసమని ఇంటికి తాంబూలాలు పట్టుకుని వాళ్ళ అమ్మని తీసుకుని మరీ వచ్చేస్తుంది. వచ్చేసేసరికి అప్పటికే శారద వాళ్ళు మనసిరుగుపై ఇంటికి వెళ్ళారు కదా. ఇంకా దేవా కాస్త భానుకి క్షమాపణ చెప్తాడు. నేను మిథున మీద ఉన్న కోపంతోనే అలా చెప్పానే తప్ప నిన్ను పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన నాకు లేదు. నన్ను క్షమించు భాను అనేసరికి ఇంకా సత్యమూర్తి కాస్త చెంప పగలగొడతాడు. ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటున్నావా? ఒక అమ్మాయి మెడలో తాళి కట్టి తన జీవితాన్ని నాశనం చేశావు. ఇప్పుడేమో మరొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పి తన మనసుని బాధ పెట్టాలనుకుంటున్నావా? మిథున ఎలాగా నీ జీవితంలోంచి వెళ్ళిపోయింది కదా. మిథున నీకు అవసరం లేదు, నీతో శాశ్వతంగా బంధం తెంపుకొని వెళ్ళిపోమని చెప్పావు కదా. ఇంకా మిథున గురించి ఎందుకు ఆలోచిస్తావు? ఈ అమ్మాయి మెడలో తాళి కట్టు, భానుని నువ్వు పెళ్లి చేసుకో అని చెప్పనేసరికి, ఏవండి ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పనగానే, నేను కరెక్ట్గానే మాట్లాడుతున్నాను శారద, వెళ్ళి అందరూ రెడీ అవ్వండి, ఎప్పటికిప్పుడే గుడికి వెళ్ళి ఎంగేజ్మెంట్ జరిపిద్దామని చెప్పనేసరికి ఇంకా హడావిడిగా అందరూ లోపలికి వెళ్ళి రెడీ అవుతారు. మిథున కాస్త అక్కడి నుంచి బయలుదేరుతుంది. రెడీ అయ్యి అందరూ ఆటోలో ఇలా ఇల్లు దాటి ఇలా బయటికి వెళ్తారు. వెళ్ళేసరికి ఇంకా మిథున కాస్త పరుగున వస్తుంది. వచ్చేసరికి ఏమ్మా మిథున ఇలా వచ్చావేంటి అని చెప్పాను కానీ, మా అత్తయ్య వాళ్ళు ఎక్కడికి వెళ్ళారా ఆంటీ అని చెప్పాను కానీ, అందరూ కలిసి గుడికి అనుకుంటామ్మా వెళ్ళారు, శారద గుడికి వెళ్తున్నాము అని చెప్పింది అని చెప్పనేసరికి, గుడిక ఈ టైంలో గుడికి ఏంటి అత్తయ్య మామయ్య ఇప్పుడే కదా ఇంటికి వచ్చారు, మరి అందరూ కలిసి గుడికి వెళ్ళడం ఏంటి? ఇంటికి తాళం వేసి మరి గుడికి వెళ్ళారు. పైగా దేవా బండి కూడా ఇక్కడే ఉంది, మరి అందరూ కలిసి ఆటోలో వెళ్ళారా అని చెప్పి అనుకుంటూనే మిథున హడావిడిగా వెళ్తుంది. హడావిడిగా వెళ్ళేసేసరికి ఇంకక్కడ సూర్యకాంతం కాస్త మిథునను ఆపేస్తుంది. నువ్వు కావాలని ఇక్కడికి వచ్చావు కదా, జరుగుతున్న నిశ్చితార్థాన్ని ఆపడానికే కదా వచ్చావు అని చెప్పనేసరికి, నిశ్చితార్థం ఏంటి, ఏం మాట్లాడుతున్నావు అక్క అని చెప్పాను కానీ, అవును దేవాకి భానుకి నిశ్చితార్థం కదా అని చెప్పాను కానీ, ఏం మాట్లాడుతున్నావు, దేవాకి భానుకి నిశ్చితార్థం ఏంటక్క అని చెప్పాను కానీ, అవును దేవా భానుకి మాటిచ్చాడు కదా, మామయ్య కూడా వాళ్ళిద్దరికీ నిశ్చితార్థం జరగడమే మంచిదని చెప్పారు. అందుకే వాళ్ళిద్దరికీ గుడిలో నిశ్చితార్థం ఏర్పాటు చేస్తున్నాము. దయచేసి నిశ్చితార్థాన్ని ఆపొద్దు, వెళ్ళిపోండి మిథున మేడం అని చెప్పాను కానీ, అక్క అడ్డు తప్పుకో, నాకు చాలా కోపంలో ఉన్నాను, నువ్వు గనక అడ్డు తప్పుకోకపోతే అనగాని ఏం చేస్తావు అనగాని చెంప చెల్లు మనిపిస్తుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సూర్యకాంతం. ఇంకా గబగబా వెళ్ళి ఆపండి నిశ్చితార్థం అని చెప్పాను కానీ, అమ్మ మిథున నువ్వొచ్చావేంటి అని చెప్పాను కానీ, ఏంటి దేవా నా మెడలో తాళి కట్టి నన్ను శాశ్వతంగా వదిలించేసుకుందాం అనుకుంటున్నావా అని చెప్పాను కానీ, నిన్ను వదులుకునే కదా ఇంటి నుంచి వెళ్ళిపోమని చెప్పాను.
మళ్ళీ నువ్వు ఎందుకు వచ్చావు, వెళ్ళిక్కడి నుంచి, నాకు భానుకి ఇక్కడ ఎంగేజ్మెంట్ జరుగుతుంది, వెళ్ళిక్కడి నుంచి అనగానే, అమ్మా మిథున వెళ్ళమ్మా, నువ్వు మంచి జీవితాన్ని ఎంచుకో, మా దేవాని వదిలేసే, మా దేవాకు నీకు సరికాదు అని చెప్పాను. కానీ ఏం మాట్లాడుతున్నారు మావయ్య, నా ఇంటికి వచ్చి నన్ను తీసుకువెళ్దామనే కదా మీరు అత్తయ్య వచ్చారు. మా నాన్న మీతో ఏదో హార్ష్గా మాట్లాడినందుకు గాను ఇంకా శాశ్వతంగా నేను మీ కోడల్ని కాదు అనుకున్నారా అని చెప్పనేసరికి, అది కాదమ్మా మిథున, నీకు దేవాతో ఉంటే ప్రతి క్షణం ప్రమాదమే వెంటాడుతుంది. నువ్వు దేవాతో ఉండద్దు, నువ్వు మంచి జీవితాన్ని ఎంచుకో, దేవాన్ని పూర్తిగా మర్చిపో అనగానే, మీ ప్రాణాన్ని మీరు వదిలేసుకుంటారా మామయ్య అని చెప్పనేసరికి, అమ్మ మిథున అని చెప్పాను. కానీ ఉండండి అత్తయ్య, నేను అడిగేదానికి సమాధానం చెప్పండి. మీరు మీ అంతటా మీరే ఇప్పుడు చనిపోండి అంటే మీరు ఈ బంధాలన్నింటికి వదిలేసుకొని మీ ప్రాణాలు తీసుకుంటారా? తీసుకోలేరు కదా. మరి నా ప్రాణం దేవాలాంటిది, నా దేవాయే నా ప్రాణం, నా ప్రాణం లేకుండా నేను ఎలా బ్రతుకుంటాను మామయ్య, నా ప్రాణాన్ని నేను ఎలా వదులుకుంటాను? దేవాన్ని నేను ప్రాణం కంటే ఎక్కువగా ఇష్టపడుతున్నానన్న విషయం మీకు తెలీదా? దేవా నన్ను ఇష్టపడుతున్నాడని తెలీదా? నన్ను దూరం చేసుకోవాలనే కదా దేవా మా నాన్న ప్రాణాన్ని అడ్డుపెట్టి మరీ నన్ను నా పుట్టింటికి పంపించేశాడు. నేను దేవాతో వెళ్ళను అని చెప్పొచ్చు, అలా చెప్పినా దేవా మా నాన్నను కాపాడేవాడే. కానీ నేను ఎందుకు అలా చెప్పలేదో తెలుసా? నేను పడుతున్న బాధ ఏంటో మా నాన్నకు తెలియచేయాలి అన్న ఉద్దేశంతోనే దేవా నన్ను మాట అడగగానే నేను మాట ఇచ్చాను. దేవా మీద నాకు పూర్తి నమ్మకం ఉంది, నా తండ్రిని కాపాడి తీసుకొస్తాడని. అయినా సరే దేవాకు మాట ఇచ్చి నేను ఇంటికి వెళ్ళాను. కానీ దేవా నన్ను పంపించేస్తాడన్న విషయం కూడా నాకు తెలుసు. ఎందుకంటే మా నాన్నకిచ్చిన మాట కోసం దేవా ఏం చేయడానికైనా వెనకాడడు. దేవా ఒకరికి మాట ఇచ్చాడంటే ప్రాణం పోయినా మాట తప్పడు. అందుకే మా నాన్నకిచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసమే నన్ను శాశ్వతంగా వదిలించుకోవాలనుకున్నాడు. నన్ను వదిలించుకుంటేనే నేను మరొక వ్యక్తిని పెళ్లి చేసుకుంటానని దేవా ఆశపడే భానుని పెళ్లి చేసుకుంటానని అక్కడ రెస్టారెంట్లో చెప్పాడు. అది దేవా మనసులోంచి వచ్చిన మాట కాదని, నన్ను బాధ పెట్టి నా మీద అంటే దేవా మీద నాకు పూర్తిగా అసహ్యం కలగాలి, దేవా మీద నాకు పూర్తిగా కోపం రావాలి అన్న ఉద్దేశంతో దేవా ఎలా చేశాడన్న విషయం నాకు తెలుసు మామయ్య. నేను మా నాన్నకు చెప్పాను, మా నాన్నను ఒప్పించాను, మా నాన్నే నన్ను పంపించారు, వెళ్ళి దేవాతోనే బ్రతుకు అని చెప్పనేసరికి ఈలోపు హరివర్ధన్ కాస్త వస్తాడు. వచ్చేసేసరికి సత్యమూర్తి గారు అని చెప్పాను. కానీ జడ్జి గారు మీరు ఇలా వచ్చారేంటి అనగానే, క్షమించండి, మీరు నా ఇంటికి వచ్చి నన్ను ఎంతగానో బ్రతిమాలారు నా కోడల్ని నా ఇంటికి పంపించమని. కానీ నేను మీ పట్ల మూర్ఖంగా ప్రవర్తించాను. నిజానికి అది నా మనసులోని భావనే. కానీ నా కూతురు దేవా పట్ల పెంచుకున్న ప్రేమ, నా కూతురు దేవాతో కలిసి ఉండాలనుకున్న ఆశ, నా కూతుర్ని బాధ పెట్టి నేను సంతోషంగా ఉండలేను. రేపన్నా రోజున నా కూతురికి మరొక పెళ్లి చేసినా నా కూతురు వాడితో సంతోషంగా ఉంటుంది అన్న గ్యారంటీ లేదు. తన ప్రాణాలు తీసుకోవడానికి కూడా వెనకాడదు నా కూతురు. సారీ భాను, ఏమీ అనుకోవద్దు. దేవా మిథున మీద కోపంతోటే నీకు మాటిచ్చాడు. నీకు మంచి అబ్బాయిని చూసి నీ పెళ్ళి అంగరంగ వైభవంగా నేను చేస్తాను అనగానే, నా రాజా లేకుండా నేను మరొక వ్యక్తిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండలేను సార్ అని చెప్పాను. కానీ లేదమ్మా, ఇంకా దేవాకు మిథునకు ముడి పడిపోయింది. వాళ్ళని వేరు చేయాలని నేను శతవిధాలా ప్రయత్నం చేశాను. వాళ్ళని వేరు చేద్దాము అనుకున్నాను, కానీ నా వల్ల కావడం లేదు. మిథునను వదిలి దేవా ఉండలేకపోతున్నాడు. నిన్ను పెళ్లి చేసుకున్నా దేవా నీతో సంతోషంగా ఉంటాడు అని నువ్వు అనుకుంటున్నావా? అనుకోవద్దు. ఎందుకంటే అక్కడ మిథున ఎంత బాధపడుతుందో దేవా కళ్ళల్లో నీకు ఆ బాధ కనిపించలేదా? మిథున మీద ప్రేమ నీకు కనిపించలేదా? నిజంగా వాళ్ళిద్దరూ ఒకరి కోసం ఒకరు పుట్టారని నాకు అర్థమైంది. సారీ సత్యమూర్తి గారు, సారీ శారదమ్మ గారు, నన్ను క్షమించండి. మీ కాళ్ళు పట్టుకోవడానికి కూడా నేను వెనకాడలేదు నా కూతుర్ని వదిలేమని. కానీ నా కూతురు ఏంటో, నాకు తర్వాత దేవా ఏంటో, దేవా మనస్తత్వం ఏంటో, దేవా ఎలాంటి వాడో చెప్పిన తర్వాత, నా కూతురికి దేవా మీద ఉన్న ప్రేమ ఏంటో తెలిసిన తర్వాత కూడా నేను ఇంకా
దేవా గురించి ఆలోచించి దేవాను దూరం చేసి నా కూతుర్ని బాధ పెట్టలేను అని నాకు అనిపించింది. అందుకోసమని ఇంకా దేవాను మిథునను వేరు చెయ్యకూడదని అనుకున్నాను. ఏమీ అనుకోకండి అని చెప్పాను. కానీ పర్వాలేదు బాబు, దేవా మిథునను ఇష్టపడుతున్నాడని తనకు నేను ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నాను. అయినా నా మాట వినిపించుకోలేదు నా కూతురు. దేవా ఏదో ఆవేశంలో అన్న మాటను పట్టుకుని ఇంతవరకు తీసుకొచ్చారు. దేవాతో తను ఎప్పటికీ సంతోషంగా ఉండలేదు. ఎందుకంటే ఒకరిని మనసులో పెట్టుకుని మరొకరిని పక్కన ఉన్నా కానీ మనసులో ఉన్న తన మీదే ఎక్కువ ధ్యాస వెళ్తుందని నాకు తెలుసు. పదబాను అని చెప్పనేసరికి ఇంకా దేవాని వెళ్ళి గుండెలకి హత్తుకుంటుంది. మొత్తానికైతే మిథున అనుకున్నది సాధించేసింది కదండి అనగానే, క్షమించండి సత్యమూర్తి గారు అనగానే, అయ్యో సార్, మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి? మీరు మీ కూతురి మీద ఉన్న బాధనేంటో నాకు తెలియచేశారు అంతే తప్ప మీరు నాకు క్షమాపణ చెప్పొద్దు. మీరు క్షమాపణ చెప్పే పరిస్థితిలో నేను లేను. మీరు అన్నది కరెక్టే, ప్రతి ఒక్క మాట కరెక్టే. కానీ మీరు మీ కూతురు మీద ప్రేమతో ఇప్పుడు సర్లే అని చెప్పి వదిలి కూతురు కోసము మాట దాటినా నాకు అర్థమవుతుంది. మీరు కూతురి మీద ఎంత ప్రేమను పెంచుకున్నారో, ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో అంతా నాకు తెలుస్తుంది అని చెప్పి ఇంకా సత్యమూర్తి హరివర్ధన్ అయితే మాట్లాడుకుంటారు. ఇంకా ఇంటికి వెళ్దామా అని చెప్పాను. కానీ సరే అని ఇంకా ఇద్దరు కూడా ఇంటికి వెళ్ళేసరికి ఆగండి అని చెప్పి ఇంకా ఎలాగా ఎంగేజ్మెంట్ కోసం పెళ్లి దండలు తీసుకొచ్చారు కదా, ఆ దండలు మార్చుకోండి, ఆ దైవ సన్నిధిలో మేమంతా ఆశీర్వదిస్తామంటూ ఇంకా లలిత ఇంకా అలంకృత కూడా వచ్చేస్తారు. వచ్చేసేసరికి అవును నిజమే అని చెప్పి పంతులు గారు వీళ్ళిద్దరూ కలకాలం కలిసి ఉండాలని, ఎవ్వరికీ ఎలాంటి ఆపద ప్రమాదం కలగకుండా వీళ్ళిద్దరి జీవితంలోకి ఎలాంటి ప్రమాదాలు రాకుండా ఉండాలని వీళ్ళిద్దరి పేరు మీద పూజ చేయించండి అని చెప్పి హరివర్ధన్ చెప్పడంతో పూజ చేస్తారు. ఇంకా దండలు కాస్త ఒకరి మెడలో ఒకరు వేసుకోండి అని చెప్పి అక్షింతలు వేసి ఆశీర్వదిస్తారు. ఇంకా శారద, ఇటు సత్యమూర్తి, హరివర్ధను ఇంకా లలిత అయితే చాలా సంతోషపడిపోతుంది అలంకృత. నేను చెప్పాను కదక్క, బావా నువ్వు విడిపోరని, తొందరలోనే కలుసుకుంటారు అని చెప్పానా నేను? నా మాట ఏమన్నా దాటిందా? లేదు కదా. బావా నువ్వు తొందరలోనే కలుసుకున్నారా? వీలైనంత తొందరలోనే. నేను నిన్ననే చెప్పాను, ఈరోజు నువ్వు బావా హ్యాపీగా గుడిలో నాన్న ఎదురుగుండానే దండలు మార్చుకున్నారు. నాన్న నీ సంతోషాన్ని కోరుకుంటారు, నీ క్షేమాన్ని కూడా కోరుకుంటారక్క. నాన్నకు నువ్వంటే చాలా ఇష్టం. ఎందుకో తెలీదు, నా మీద అన్నయ్య మీద కంటే నీ మీదే నాన్న పంచ ప్రాణాలు పెట్టుకున్నారు. నీ జీవితం ఏమవుతుందా అని నాన్న ప్రతి క్షణం బాధపడుతూనే ఉండేవారు. కానీ ఎప్పుడైతే బావ మీద నీకున్న ప్రేమ, బావ మీద నువ్వు పెంచిన నమ్మకంతో నాన్న మీ ఇద్దరిని ఒకటి చేశారు. నాకు చాలా చాలా సంతోషంగా ఉందక్క. నువ్వు బావ ఎప్పటికీ ఇలానే సంతోషంగా కలిసి ఉండాలి. మీ ఇద్దరిని ఎవరు వేరు చేయకూడదు. మీరిద్దరూ ఎప్పటికీ సంతోషంగానే ఉండాలి అని చెప్పి అలంకృత కూడా చెప్తుంది. సరే ఇంటికి వెళ్దాం పదండి అనేసరికి ఇంకా ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చేసేసరికి సూర్యకాంతం చెంప మాత్రం బూరెల్లా వాసిపోతుంది. అదేంటి సూర్యకాంతం, బొగ్గ మీద ఏంటి అంత ఎర్రగా ఉంది, పైగా అంతలా వాచింది అని చెప్పాను. కానీ ఎవరో చెయ్యి ఏదో తగిలింది లెక్క అనగానే, చెయ్య తగిలిందా, చేత్తో కొట్టారా? నాకు తెలిసి మిథున కొట్టుంటుందే నిన్ను అని చెప్పాను. కానీ నీకెలా తెలుసక్క మిథునే కొట్టిందని అనగానే, మిథున లోపలికి వస్తుంటే ఆపింది నువ్వే కదా, అందుకే నీ నోటి దుర్సుకి మిథున నిన్ను కొట్టింది కదా అని చెప్పనేసరికి, ఆ విషయం నీకెలా తెలుసక్క అనగానే, నేనంతా చూస్తూనే ఉన్నాను సూర్యకాంతం, నీకు ఇలాంటిదేదో పడాలి అని అనుకున్నాను అని చెప్పి ప్రమోదిని అంటుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే దేవా మిథున ఒకటవ్వాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్